అందరికీ నమస్తే. నేను భాగ్యలక్ష్మిని. మీకోసం అయితే బొచ్చడు వార్తలు పట్టుకొచ్చినుల్లా. అవన్నీ చూసే ముందు ఏంటియో ఎరికే కదా, అవే నెత్తి గీతలు. ఫామ్ హౌస్ లా దొరికినాయి 11 కోట్లు. పగబట్టిందా ఈ 11 నెంబరు. కండ్లు బయలు గమ్ముతున్నాయి సృష్టి ఘోరాలు. గింత అద్మానం చేత్తవా ఓ డాక్టర్ గారు. గజ గజ వణికిచ్చింది సునామీ. మనోళ్ళు కూడా పైలంగా ఉండాలే సుమి. దావకాన్లో గుర్రు కొట్టిన డాక్టర్ సారు. గాలిలో కలిసిన ఈ పేషెంట్ పానాలు. రామచంద్ర, అసలు సర్కార్ అంటేనే శ్రీధర ఊటేటట్టు చేస్తాండ్రు కదా కొందరు. సర్కార్ బడన్నా సర్కార్ దావకానన్నా ఇక దూరమే ఉరకతట్టున్నారు. సూత్తలేమా బళ్ళు దావకాన్లల్లా ఎట్లున్నదో పరిస్థితి. ఈడ ఆడాని కాదు, అంతటా గట్లనే ఉన్నది పోన్రి. లేకుంటేందొల్లా అయితే మనం ఒక సర్కార్ దావకానకు పోదాం. ఆడికి ఒక పేషెంట్ వచ్చింది. ఆ పేషెంట్ను డాక్టరు ఎట్లా చూసిండో మీరు చూడాలే. అంతలావైతే జోలపాట కూడా పాడరు కావచ్చు. ఆగో ఈయననే డాక్టర్ సాబు. పని చేసి బాగా అలసిపోయినట్టున్నాడు కదా, మొద్దు నిధులు ఉన్నాడు. జోలపాట వాడమంటాడో ఏమో. జో అచ్చుతానంద జో జో ముకుందా అనుకుంటా సారు గిట్లా నిద్రపోతుంటే ఒక పేషెంట్ వచ్చిండు. పాపం ఆయనకి యాక్సిడెంట్ అయిందట. గిల్ల గిల్ల కొట్టుకుంటాండు బెడ్ మీద. అంటే ఎమర్జెన్సీ కదా, డాక్టర్ సాబ్ కూడా ఎమర్జెన్సీలో చూడాలి కదా. కానీ సార్కు నిద్ర ఎమర్జెన్సీ అన్నట్టున్నది. మంచిగా వేసేసుకొని బల్ల మీద కాలు పెట్టుకొని ఆరాంసే నిద్రపోతాండు. ఇక పేషెంట్ వాళ్ళు ఎంత లేపినా కూడా లేచుడే లేదు. మంచి కసిరించుకుంటుండు. ఇంకా ఓ దిక్కేమో యాక్సిడెంట్ అయిన మనిషికి నెత్తురు గాడుతూనే ఉన్నది. ఈయన మాత్రం నిద్రలోకంలో ఉన్నాడు. ఎంత ఘోరం వల్ల ఇది. ఇంకా ఘోరం చెప్పాలనా, పాపం ఆ పేషెంట్ తన్లాడి ఆఖరికి ఇజ్జి విడిచిండోళ్ళ. ట్రీట్మెంట్ చేస్తే జల్దీ మంచి దక్కు, కానీ డాక్టర్ చేయబట్టి ఇక ఆయన నిద్ర చేయబట్టి పేషెంట్ పర్మనెంట్ గా నిద్రపోవాల్సి వచ్చింది. డాక్టర్ అంటే గిట్లనేనా ఉండేది. ఇక అన్నట్టు ఇది ఆడ జరిగిందో చెప్పలేదు కదా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ వద్ద దవాఖానలన్నట. అంటే అక్కడ సర్కారు వండుకున్నది. నేను కూడా వండుకుంటా అని అనుకోవచ్చు డాక్టర్ సారు అని అంటున్నారు పేషెంట్ వాళ్ళు. బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు గొర్రెల కుంభకోణం జరిగిందని అంటుర్రు కదా. ఆఖరికి గొర్రెలను కూడా ఇడిచిపెట్టలేదట అప్పటి లీడర్లు. ఇక ఆ కేసు నడుతాంది. ఈడీ వాళ్ళు రంగంలకు దిగిర్రు, షేకింగులు ఎత్తనే ఉన్నారు. మరి వాళ్ళకేమన్నా దొరికినాయా లేదా ఓ పరర్సుకుందాం గని. తెలంగాణలో గొర్రెల కుంభకోణం జరిగిందని అంటారు కదా. దగ్గర 700 కోట్ల రూపాయలు మింగిరని టామ్ అయ్యింది. ఇక 700 కోట్లు ఎవరెవరు మింగిండ్రు, ఎట్లెట్ల మింగిండ్రు గవాన్ని బయటకు కక్కిచ్చే పని పెట్టుకున్నారు ఈడీ ఆఫీసర్లు. బుధవారం నాడు పొద్దుగలనే ఈ 10 జాగాలల్లో ఈ షెకింగ్ల మీద పడ్డరోళ్ళు. ఇండ్ల కాలే హైదరాబాద్లోనే 6 జాగాలల్లో సోదాలు గీదాలు చేసిర్రు. ఇంట్లో మాజీ మంత్రి తలసాని సీనన్న, మాజీ ఓఎస్డి కళ్యాణ్ ఇంట్లో చెకింగ్లు చేసిర్రు. పైసలు బాగాలే అంటారు. మరి కళ్యాణ్ అదుపులోకి తీసుకున్నారట ఈడీ ఆఫీసర్లు. అయితే అప్పట్లో బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు గొర్రెల పంపిణీ స్కీమ్ పెట్టింది కదా. ఇక ఈ స్కీమ్ల పైసలని అటు ఇటు చేసిరట. లేని రైతులు ఉన్నట్టు చేసి అకౌంట్లలో పైసలు పంపుకున్నారట. ఇట్లా 700 కోట్ల రూపాయలు పొతం పెట్టిరని తేలింది. దీని మీద ఏసీ బోర్డు కేసు కూడా పెట్టిర్రు. కొందరిని అరెస్ట్ కూడా చేసిర్రు. ఇక ఏసీ బోర్డు కేసు పెట్టుడుతోని ఈడీ వాళ్ళు రంగంలోకి దిగిర్రు. ఈ కుంభకోణంలో ఉన్నోళ్ళు ఇండ్లల్లా గిట్ల సోదాలు చేసిర్రు. ఇక మాజీ ఓఎస్టీ కళ్యాణ్ను అదుపులోకి తీసుకున్నారంటే ఇక రాను ఇంకా పెద్ద తలకాయలే అరెస్ట్ చేస్తారు కావచ్చు అని అనుకుంటున్నారు. మొత్తానికి ఆంధ్ర లిక్కర్ స్కాము, తెలంగాణలో గొర్రెల స్కాము. ఇక ఈ పతిపచ్చ పొలకు మొస మర్రకుండానే ఎత్తురు కదా. ఆంధ్రలా మందుదందా కేసు నడుతాంది కదా. వైసీపీ లీడర్లకైతే చల్లటి చెమటలు అత్తాన్నాయి, తాపకోగలు పేర్లు అత్తాన్నాయి, కేసులు పడుతున్నాయి, అరెస్టులు కూడా అవుతుర్రు. ఇక ఇప్పుడు హైదరాబాద్లా తవ్వుతున్న కొద్ది నోట్ల కట్టలు కాదు, గుట్టలు బయట పడుతున్నాయోల్లా. అవో గా ఫామ్ హౌస్లో చూడుర్రి, కడక్కడ కొత్త లోట్లు దాచిపెట్టిండ్రగో.
అట్టపెట్టలు కనబడుతున్నాయా? ఇండ్ల నోట్ల కట్టలున్నాయి. 1 కాదు 2 కాదు 11 కోట్ల రూపాయలు దాచిపెట్టిరు మన ఆంధ్ర లిక్కర్ కుంభకోణంలో. సిట్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తున్న కొద్దీ పాపాలు పుట్టలు వలుగుతున్నాయి. రోజుకో కొత్త ముచ్చట ఎరగైతాంది. ఈ మందు దంద కేసులో ఉన్నోళ్ళు ఇండ్లను ఆఫీసర్లు చెకింగ్ చేస్తే గిట్ల సిట్ ఆఫీసర్లు చెకింగ్ చేసిర్రు. రంగారెడ్డి జిల్లా కాచారంలో ఉన్న సులోచన ఫామ్ హౌస్ కు పొద్దుగలనే ఆఫీసర్లు వచ్చి చెకింగ్లు చేస్తే ఇగో గిట్లా అగ్గిపెట్టెలు బయటపడ్డాయి అన్నట్టు. వాటిని తెరితేగా నోట్ల కట్టెలు వెళ్ళినాయి. ఇవన్నీ మందుదంద పైసలేనట. ఈ కేసులో ఉన్న వరుణు అనేట ఆయన కడుపులో ఉన్నాయని కాకుతాండే ఈ కొత్త ముచ్చట్లు వెళ్తున్నాయి అన్నట్టు. ఇక వరుణు చెప్తేనే ఈ నోట్ల కట్ట ముచ్చట ఎరికైందా అంటే ఆఫీసర్లకు ఇక ఈ నోట్ల లెక్క పెట్టేందుకు మిషన్ కూడా పట్టుకొచ్చిర్రు ఆఫీసర్లు. చేయితోనే లెక్క పెడతాంటే ఏళ్ళు గుంజినేట వాళ్ళకు. ఇక ఎప్పురి కథ. ఒక ఫామ్ హౌస్లోనే 11 కోట్లు దాచి పెడితే ఇక ఇన్నేళ్ళ బట్టి ఎన్ని కోట్లు చేతులు మారినాయి కావచ్చు. అసలు ఎంతమంది ముంచుండాలి? మొత్తం 3,500 కోట్ల రూపాయల కుంభకోణమట. ఇంట్లో ఉన్నోళ్ళు జగనన్న పార్టీలనట. లాస్ట్ కు ఈ కేసు అటు తిరిగి పెద్దోళ్ళకే చుట్టుకుంటుందని అంటాండ్రు. అసలు ఆంధ్రాలో మందే లేకుండా చేస్తా అన్న జగనన్న చెప్పిండు కదా గప్పట్ల. కానీ మందు దందాల్ని చేసే ఈ జగనన్న పార్టీలు ఇప్పుడు ఇరుక్కపోయిర్రు. ఇదే మరి విచిత్రం అంటే. ఈ లోకానికి ఏమైతుంది? ఓ దిక్కు వరదలు, ఇంకో దిక్కు మర్డర్లు, ఒక దిక్కు విమానాలు ఊలిపోవుడు, ఇంకో దిక్కు యుద్ధాలు చేసుకునుడు. ఇవి చాలదని ఇక ఇప్పుడు భూకంపాలు సునామీలట. అసలు పాపాలు ఎక్కువైతున్నాయా? భూమికి మనుషులు భారమైతుర్రా? అసలు ఏమైతుంది? నాకు తెలవాలంటే తెలవాలే, మీకు కూడా తెలవాలే కదా. ఏం తెలవాలంటారా? భూకంపం వార్త తెలవాలోల్లా మనకాడ కాదు. అవో అటు రష్యా జపాన్లా చూడుర్రి మీరే. ఓయమ్మనే రష్యా దేశంలో భూకంపం వచ్చింది కాదు, పెద్దదేనట. రష్యా వాళ్ళు పొద్దుగల లేచి ఎవల ముఖం చూసిరో గాని బుజారం కోడి కూడా ఉయ్యక ముందే భూమి జరంతా మెసిలినట్లయింది. ఇండ్లు ఊలినాయి, బంగ్లాలు మెసిలినాయి. ఇక ఇంట్లున్న బోళ్ళు బొచ్చలు అంది కింద పడ్డాయి. ఇక అంత ఆగమాగం జగన్నాథము. రష్యాలో భూకంపం వచ్చుడితోని అటు జపాన్లో సునామీ వచ్చిందట. ఇక జపాన్ ఎప్పటికీ తుఫాన్లు అత్తనే ఉంటాయి కదా. ఇక రష్యాలో వచ్చిన భూకంపము జపాన్ దాకా పోయి అది మెల్లగా సునామీ లెక్క మారిపోయిందంట. జనాలకు ఇండ్లు ఆఫీసులు ఖాళీ చేయించి వాళ్ళను వేరే జాగాకు తోలుకపోతాండ్రు. అయినా జపాన్ లో సునామీ అత్తేంది, రష్యాలో భూకంపం అత్తే మనకేంది అనేరు. అట్లా అనకుర్రి, మనకు కూడా ముప్పు ఉన్నదట. ఆ సునామీ అమెరికాను దాకుతుందట. ట్రంప్ సరే గజ అనుకుతాండు. మరి అమెరికాను ముంచుతుందా ఏందని. ఇక అమెరికాలో మనోళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కదా. ఇక మనదేనా రాజ్యమాడ. అందుకే అమెరికాలో ఉన్న మన భారతీయులకు పైలం చెప్తున్నారు మన సెంట్రల్ సర్కార్ వాళ్ళు. నిజంగా ఈ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ చేసిన కథలు వింటుంటే నాకు పెయ్యి మీద తేళ్ళు జైలు వాకినట్టు అవుతుందిలా. ఏమనుకున్నా మంచిదే. గా నమ్రత మేడం పేరుకు డాక్టరే గాని గింత ఘోరంగా చేస్తుందా? అసలు ఆమెను డాక్టర్ కూడా అననే అనద్దు. పాపాత్మురాలు, మోసగత్తే. ఇగో ఇసొంటి పేర్లు పెడుతుర్రు కదా. మరి నమ్మిచ్చి మోసం చేసుడు, ఎవరికో పుట్టిన పిల్లలకు మీ పిల్లలే అని అంటగట్టుడు ఎంత పెద్ద దోకాది. మేడం గారు చేసిన పాపాల పుట్ట ఇంటుంటే చక్కెర వచ్చినట్టు అవుతుంది. కొన్ని మీరు చూడుర్రి. అసలు ఈ సృష్టి మేడం శేఖర్ మామూలుగా లేవు కదా. ఎట్లా చెప్పాలనో నాకే సమజైతలేదు. అద్మానం అంటే అద్మానముల్లో పిల్లలు పుట్టే ట్రీట్మెంట్ చేస్తుందేమో అని నమ్మకంతో పోతే మేడం గారేమో ఎవరికో పుట్టిన పిల్లలను వీళ్ళ కాడకొచ్చిన వాళ్ళకు అంటగట్టిరట. ఎవరికో అంటే ఈడ బిచ్చపోళ్ళు, ఆడ కూలీలు, ఇగో వీళ్ళ పిల్లలట. పిల్లల కోసం వచ్చిన వాళ్ళ కాడ 30-40 లక్షలు తీసుకొని ఇక అడక తినటోళ్ళకేమో బిర్యానీలు బాండి సీసాలు ఇచ్చుకుంటా వాళ్ళకు పుట్టిన పిల్లను వీళ్ళకిచ్చుడు. గిదేం తారీఖా, గిదేం నియతి. అసలు మేడం నిజంగా డాక్టరేనా? డాక్టర్ కూడా గట్లా కొంచెమన్నా మానవత్వం లేకుండా చేయవచ్చునా? ఇక ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఒక్కొక్క
ఒక్కొక్క నిజం బయట పెడుతుంటే చక్కెర వచ్చి కింద పడ్డట్లయిందట. అమ్మగారి దొంగ నాటకాలు గీ తీరులో ఉన్నాయట. మరి అసలు ఈమె పెట్టిన టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కే గుర్తింపు లేదట. ఇదో పెద్ద తప్పు. ఇక ఈమె మీద గుడ్డిగా నమ్మకంతో నచ్చినోళ్లకు నిలువుతా ముంచుడే. ఇక ఇంకా పెద్ద తప్పు, ఇక రోడ్ల మీద గాలికి తిరిగేటోళ్లకు బిర్యానీలు పైసలు ఆశ చూయించి ఈ దిక్కుమాల దందా చేసుడు అన్నిటికంటే పెద్ద తప్పు. సరోగసి ముసుగుతోని పిల్లల్ని అమ్మకానికి పెట్టిందంట మేడం గారు. మన 2 రాష్ట్రాలలోనే ఇట్లా 30 మంది సంటి పిల్లలను సేతు మార్చిరని అంటుర్రోళ్ళు. అయితే ఇప్పటికే నమ్రత మేడంను ఈ కేసులో ఉన్న అసిస్టెంట్లను అరెస్ట్ చేసిరు కదా. ఇక చేసిన పని సకదనల పనని మేడం గారు బెయిల్ పిటిషన్ వేసిర్రు. అసలు ఆంధ్ర కేసు అయితే తెలంగాణ పోలీసులు నన్ను గట్లెట్లా అరెస్ట్ చేస్తారు, ఇది అన్యాయం అక్రమం అనుకంట ఇక కోర్టులో పిటిషన్ వేసిందట. మన 2 రాష్ట్రాలనే కాదు ఈ సృష్టి దందా అటు పక్క రాష్ట్రాలలో కూడా వేసినటోళ్ళు. కానీ ఈడ ఇంకొక తలుచుకుంటే మనం పాన కలుక్కుమంటాంది. ఇప్పటిదాకా సరోగస్తోని పిల్లలు పుట్టిర్రని మేడం నమ్మించింది కదా, అదంతా ఉత్తదేనట. ఇక ఈమె కాడికి ట్రీట్మెంట్కి వచ్చి పిల్లలను పట్టుకపోయిన వాళ్ళు పరిస్థితి ఘోరమట ఘోరం ఉన్నది. ఇక మాకిచ్చిన పిల్లలు మాకు పుట్టినోళ్ళేనా, బిచ్చపోళ్ళకు పుట్టిర్రా, కూలోళ్ళకు పుట్టినోళ్ళ అని దిమాగ్ ఖరాబ్ చేసుకుంటురట. కాదా మరి సృష్టి లీలలు గట్లున్నాయి మరి. ఇప్పుడు మనం తెలంగాణ రాజకీయ ముచ్చట్లు చెప్పుకుందాం. నిన్న మొన్న చెప్పుకోలేదు కదా, మరి ఇవాళ ఏమైంది, ఏ లీడర్ ఏమంటుండు, ఎవరి మనసులో ఏమున్నది, పారి అట్టట్ల పోయి అరుచుకుందాం. కానీ హైదరాబాద్ జూబ్లీ హిల్స్లకు ఉప ఎన్నిక అవుతుంది కదా. ఈ జూబ్లీ హిల్స్ను గెలుచుకునేందుకు రాజకీయ పార్టీలు ప్లాన్ల మీద ప్లాన్లు, స్కెచ్ల మీద స్కెచ్లు, మీటింగ్లు పెడతాండ్రు, పెడితేనే ఉన్నాయి. ఇక జూబ్లీ హిల్స్ను గెలుచుకునే జిమ్మేదారి పొన్నం ప్రభాకర్కు ఇచ్చేసిర్రు షెయి పార్టోళ్ళు. ఇక పొన్నమన్న రంగంలోకి దిగి దినామి పని మీదనే పడ్డాడోళ్ళు. మంత్రి తుమ్మల నాగేశ్వర్ సారు ఇంట్లో షెయి పార్టీ లీడర్లు కూర్చొని ఎట్లెట్లా ముంగడుకోదామని ఆలోచన చేసిర్రు. ఎవల కాలకు ఏ గల్లీలో చెప్పాలి, ఎట్లయితే గెలుస్తాం, ఇవన్నీ ఆలోచనలు పెట్టుకున్నారట. ఇక ఇంకొక దిక్కు ఈ జూబ్లీ హిల్స్ టికెట్ కోసం షెయి పార్టీల పోటీ బాగానే పెరుగుతున్నది. చిన్నమెల్లగా పంచాయతీలు కూడా నడుస్తున్నాయి. ఓ దిక్కు పొన్నమన్ననేమో జూబ్లీ హిల్స్ లోకల్లోకే టికెట్ ఇస్తాము అని అంటే, గట్లెట్లుంటది, గదేం రివాజు, ఎవరన్నా పోటీ చేయవచ్చు అని అదే పార్టీలో ఉన్న ఫిరోజ్ ఖాన్ అసొంటి లీడర్లు గరం కత్తాండ్రు. और पूनम जी हमारे मिनिस्टर जी, जिसकी मैं बहुत इज्जत करता हूँ, हाई कमांड नहीं है ना, ये कांग्रेस पार्टी है। यहाँ पे पहले शॉर्ट लिस्ट होते नाम, उसके बाद में दिल्ली को भी जाते, फिर वहां पे सिलेक्शन होता, सर्वे होता, एक लंबा प्रोसेस है वो, ये प्रोसेस के तहत होता है ये। और आप बोल दे रहे हैं कि जुबली हिल्स में जो है उनको बात कहाँ पे प्रॉब्लम होती, जब आप बोलते कि जुबली हिल्स में पैदा हुआ तो ही उनको टिकट देंगे। ఇక వీళ్ళ పంచాయతీ ఇట్లుంటాయి. ఇక బీఆర్ఎస్ వాళ్ళది ఇంకొక లొల్లి. లెక్కకైతే ఆ జాగా వాళ్ళదే. ఇప్పుడు ఆ జూబ్లీ హిల్స్ నిలబెట్టుకునేందుకు వాళ్ళు తల్లాడుతుర్రు. టికెట్ ఎవరికత్తే గెలుస్తారు, గెలిచిన జాగాను పోకుండా ఎట్లా నిలబెట్టుకోవాలి, పట్నంలో ఏమైనా పతార తగ్గకుండా ఎట్లా ముంగట్టుకు పోవాలి, ఏంది కథ, ఇగో ఇవన్నీ ఆలోచన పడ్డారట. అసలైతే రాష్ట్రం మొత్తంలో బీఆర్ఎస్కు బతికిచ్చింది హైదరాబాద్ పట్టణమే. అసొంటిది ఇప్పుడు ఈడ గనక ఓడిపోతే పట్నంలో కూడా కారుపాటి ఖతమైపోతుందని బనాయిస్తాండ్రు. అందుకే 600 జూబ్లీ హిల్స్ను నిలబెట్టుకునేదే కావాలి అని వాళ్ళ ఉపాయాలు వాళ్ళు చేస్తాండ్రు. అదన్నమాట ముచ్చట. మా కోరయ్య మామ పట్నం వచ్చినప్పటి సంది బూవోలే బుయ్య బుయ్య తిరుగుతున్నాడుల్లా. మామకు తోడు ఇటిల్లుగాడు ఒకడు. వీళ్ళిద్దరు కలిసి ఎప్పుడు ఏం పెంట పని చేస్తారో అని మస్తు బుగులైతుందుల్లా. మరి ఇవాళ ఏం చేస్తుండ్రో చూద్దాం పాండ్రి. అబ్బాబ్బాబ్బా, ఇక ఈ చెట్లు అన్నీగో ఎట్లు ఎండిపోయినాయి చూడు. నిన్న మొన్ననేమో వానలు దబాంచి కొట్టినాయి, ఇప్పుడేమో వానలకు ఇక చెట్లు అన్నీ ఎండిపోవట్టే మొత్తం మీద. ఇగో ఈ చెట్టు అయితే పెట్టి చాలా దినాలైనాయి కానీ కాయలు లేవు, పువ్వులు లేవు. ఎట్లున్నది పరిస్థితి, అట్లనే ఉన్నది. ఈ కూర కూడా మోకంది, నీళ్ళు పోయమంటే పోయేది, అయినా ఆ దానమే చేయదు, నీళ్ళు ఏం పోస్తుంది. కానీ ఇక మొత్తం మీద ఇగో ఇట్లున్నది మొత్తం. హాగో మా మామ చెట్టుకు ముద్దుగా నీళ్లు పోస్తున్నాడు కదా. ఆ చెట్టు మర్చిపోతురు, గులాబీ చెట్టు ముందే పూలు గుమగుమలాడతాయి. అవ్వ రావా, ఏ అవ్వా, అగో మా టిల్లుగాడు ఎవరినో తోలుకరా బట్టే. అవ్వయ్యా వచ్చినాం, దా ముంగరుకో మైలు చూపిస్తుందా అవ్వ. హాగో మా టిల్లుగాడు ఎవరినో ఎంబడి తోలుకొని వస్తుండు, ఎవరబ్బా ఆమె. మరి ఏం చేస్తాం మరి, ఇగో అది వంట రూము, ఆ వంట రూమ్లో వంటలు చేయాలి, మంచిగా బట్టలు జరింత బాసం దోమేసేయు, సరేనా. మా చెల్లెని పట్టించుకోకు,
మా మామనైతే అస్సలకే కేర్ చేయకు. జరే నేను చెప్పింది నువ్వు సరేనా? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? అరే ఏం ముచ్చట పెడుతుండ్రా గమ్మెతో అప్పటిసంది గమ్మరు. ఆ కూరల ముఖం ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి మాకైతే వంట చేసి పెట్టావా నువ్వు? ఒక నిమిషం మా ముసలిని పిలుస్తా. ఓరిటిల్లుగా ఎక్కువ మాట్లాడుతున్నావురా, నీ డీజే బాక్సులు వలుగుతాయి బిడ్డ. ఏ కొబ్బరేమో పెట్టరా. అరే వీడు నన్ను పిలువబట్టే. అరే వస్తున్నాదిరా. అరే 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 ఎవర్రా? నమస్తే మేడం. ఎవర్రా? మీ టీచరా? బాగా చెప్పినావు. టీచర్ కాదు ఏం కాదు, మనకు కొత్తగా పని మనిషి పట్టుకొచ్చిన, అట్లనే ఎవరు పట్టుకొచ్చిన. అరే నీకు ముచ్చట చెప్పాలి కదా. ఏందో ఏంది మామా? అరే టిల్లుగా నువ్వు ఎన్ని దినాలకు మంచి పని చేసినవురా. సప్పటి కూరలు ఎన్ని దినాలు తినలేము. ఈ మాసిపోయిన అంగులను మళ్ళా ఉతికి ఉతికి మాస కొడుతుండేరా. ఏందబ్బా గట్ల గుసగుస మాట్లాడుతున్నావు? నా కోసమేనా? ఈ పని మనిషి కూరల ముఖం దానిక కాదు. బట్టలు అయితే తెల్ల మల్లెపూల పెడితే, బాసలు అయితే తల 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 మెరిసిపోతాయి. వంటలు అయితే వామ్మో ఊహించుకుంటే మస్తుగా రుచితో అంటుంది ఆమె తెలుసా? మరి ఏమనుకుంటున్నావు? అందుకనే పట్టుకొచ్చిన. ఈ కూర ముఖం దానికి తెలైపిస్తుంది. అమ్మో అమ్మో, ఆ పని మనిషిని ఇంట్లో పెట్టుకొని నన్ను ఇంత ఇంట్లోకి వెళ్ళి బయటకు పంపుతారా ఏంది? ఓరిటిల్లుగా నేను వంటలు బాగానే చేస్తున్నా కదా, ఇక వంట మనిషి ఎందుకు? ఈ వంటలక్క మొన్న కాకరకాయ కూర అనమాట కర్ర వేసి పెట్టినావు. ఎర్ర వేయి అంటే అంత మైదాకేసి అంటున్నావు. నువ్వు నాకు చెప్తున్నావు వంటల గురించి. ఆ అంటలు తినలేక రామగోస అవుతుంది. రోజు పొద్దుమిటికి మా పిల్లలు 3 సార్లు 4 సార్లు పోతా అన్న. ఓడికెప్పుకుంది నా బాధ. ఓ మామ, వాడంటే ఆట పట్టిస్తున్నాడేమో. నీకన్నా చెప్పు, మొన్న ఉల్లిగడ్డలు టమాటాలు వేసి వట్టికిలా ఎట్లా వండినా? అమ్మా నీ వంటలకు దండం అమ్మా. వంకాయ కూరలో చింతపండు ఇస్తావు, కాకరకాయ గోకరకాయ కలిపొడుతావు, సామగడ్డలో మురంగడ్డ తీసుకొచ్చి కలుపుతావు తల్లి. ఇక అవి తినాలంటే ఇక ఎవరో ఒకరు ఇక పుట్టి మళ్ళీ ఒక జన్మ ఎత్తి రావాలి. గట్లుంటే నీ మామా దీని అంటలకు మళ్ళీ కొత్త పేర్లు పెడుతుంది దొరసాని. వాయమ్మో వంటలు వంటలు. మీరిద్దరు కలిసి నా ఇజ్జత్ మొత్తం తీస్తుండ్రు కదా. మొన్న శనగపప్పు బదులు ఇంత గన్నేరు పప్పు ఎత్తుంటే అయిపోతుండే. ఏకి కరముఖం దాంతో ఏమడుతుంది మామన్నాడు. ఆ పరమంతానికి ఆమె జీతం ఎంత కావాలని అడుగుదాంప. అరే నిజమేరా పాపం అప్పటిసారి తినబట్టది. అమ్మో వాసనలు వస్తానే. అవో చూసినా మామ రాగానే చూడు వంట కూడా ఎత్తాది. అరే కమకమ గుమగుమ వాసనలు అబ్బో అద్భుతము. అమ్మా నువ్వు చూసావు కదా ఇప్పటిదాకా మా గోసంతా. ఇక ఎంత జీతం కావాలి చెప్పు నీకు మొత్తం మీద? నాకు 15,000 కావాలి బాబు. 30,000? అబ్బో మళ్ళా ఇంకా ఎంతసేపు ఉంటావు? నేను చేయకుంటాను, గంట సేపు ఉంటాను. సండే సెలవు ఇవ్వాలి. సండే సెలవు ఇవ్వాలి. గంట సేపే పని ఉంటుంది. మళ్ళా 30,000 జీతం అట. అరే తిరిగా ఈమె 30,000 ఇవ్వాలంటే మనం ఇంకోరి దగ్గర జీతం ఉండాలి కదా. అరే గోస అంటే గోస కథ పాడుగాను. మంచిగా అయింది బిడ్డ, మళ్ళా పని మనిషి పేరు ఎత్తేరు. మామ ఎట్లనే మరి 30,000 జీతం అంటా అంది, వారంకి ఒకసారి లీవ్ అంటా అంది, మళ్ళీ గంట సేపే పని చేస్తా అంటుంది. ఎట్లా అయ్యేం కథ? అదే కదరా నేను కూడా భాగ్యలక్ష్మి దగ్గరనే పైసలు పోయేటట్టు అయింది కథ. ఈ కారం దానికి ఇప్పుడు నోరు ఇంకా లేచి పాడవుతుంది. రామకథ. అరే నువ్వు ఎట్లా చేసి జర ఒప్పిరా తక్కువ. సరే నేను ఒప్పిస్తా కానీ నువ్వు బయటకు అయితే కూరగాయలు పట్టుకురాపో. సరే అమ్మా 30,000 కాదు కానీ 10,000 ఇస్తా నేను. మీరు చేతనా కాదు నా కొడుకులు కానీ నాకు తెలుసు కదా. మీరు చేత కానీ సరే. వాయమ్మో శాతగాని కొడుకులు జీతం ఇయర్ చేయరా వాటి ఇజ్జత్ వాయ్. షీ అమ్మ చూసిండ్రు కదా, గొప్పలకు పోవద్దు అప్పులు కావద్దు అంటారు. గట్లనే ఉన్నది మా వాళ్ళ కథ. మీ ఇంట్లో కూడా కూర కారం బాగలేకపోతే సర్దుకొని పోవాలి, లేకపోతే కుక్కలు చింపిన ఇస్తరాకు లెక్క అవుతుంది. ఆగుండ్రి ఖతర్నాక్ వార్తలు ఇంకొడవలే. ఇంకొక వార్త చెప్పేది ఉన్నది మీకు. వార్త ఏందో మీరే చెప్పను చూసేయండి. ఫస్ట్ మీరందరూ మా పెద్ద విలేకరి కలక్కకు పెద్ద కాంగ్రెస్ చెప్పుర్రోళ్ళు. ఢిల్లీ తెలుగు విలేకరుల సంఘంలో కలక్క ఉపాధ్యక్షురాలైంది. అది కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎరికే కదా మా ప్రైమ్ 9 కలక్క, ప్రైమ్ 9 నేషనల్ బ్యూరో చీఫ్. అటు మీది బాజుకు వార్తలు, ఇంటర్నేషనల్ వార్తలని మనకు దినాం అందిస్తుంది. పెహల్గాం ఉగ్రవాది దాడులల్లా, ఆపరేషన్ సింధూర్ వార్తలల్లా ఎప్పటికప్పుడు మనకి చెప్పింది. కాశ్మీర్ జనాల కాడికి పోయి వాళ్ళతోని మాట ముచ్చట పెట్టింది. వాళ్ళ భయాన్ని, జవాన గుండె ధైర్యాన్ని లోకానికి చూపించింది. ఇక ఇప్పుడు ఢిల్లీ తెలుగు విలేకరులందరూ కూడి కలక్కను విలేకరుల సంఘానికి ఉపాధ్యక్షురాలుగా చేసిరన్నట్టు. రాను ఈ సంఘాన్ని ఇంకా పెద్దగా చేసి విలేకరుల తక్లీపులను తీర్చేందుకు ముంగడబడతా అని మాటిచ్చింది కలక్క. మళ్ళీ పారి నెతికి తెలియద్దాం.
ఫామ్ హౌస్ లా దొరికినాయి 11 కోట్లు. పగబట్టిందా ఈ 11 నెంబరు. కండ్లు బయలు గమ్ముతున్నాయి సృష్టి ఘోరాలు. గింత అద్మానం చేత్తవా ఓ డాక్టర్ గారు. గజ గజ వణికిచ్చింది సునామీ. మనోళ్ళు కూడా పైలంగా ఉండాలే సుమి. దావకాన్లో గుర్రు కొట్టిన డాక్టర్ సారు. గాలిలో కలిసిన ఈ పేషెంట్ పానాలు. వార్తలు చూసిర్రు కదా, ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మాయల్నే ఒడిసిపాయే. మళ్ళొచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. మరి నేను పొయ్యొద్దునా, ఉంటా మరి.